ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ద్వారా ప్రజలకు అడుగుతున్నా, మహిళలు లిక్కర్ వ్యాపారం చేయొచ్చా అండి? చేయొచ్చా చెప్పండి. అక్రమం జరిగిందా లేదా పక్కకు పెట్టు. ఒక మహిళగా మీకు దూబగుంట ఉద్యమం ఎక్కడ పుట్టిందండి? నెల్లూరులో దూబగుంట అనేటువంటి గ్రామం నుంచి వెళ్ళి, ఆ పేరేమో ఉన్నది, రోషమ్మ. ఈ బెల్ట్ షాపులు, ఈ బ్రాండ్ షాపులు మా కుటుంబాలను కూల్చేస్తున్నాయి, మహిళలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. తాగి ఇంటికొచ్చిన భర్త ఒక్కొక్కసారి రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పిల్లలను చూడకుండా కూడా అనేక రకాల వినకూడని పనులు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ సారా కనుక ఇట్లే కొనసాగితే, ఈ బ్రాండ్ షాపుల వ్యవస్థ ఇట్లే కొనసాగితే కొంపలు కొల్లేరైపోతాయని చెప్పి దూబగుంటలో ఉద్యమం రోషమ్మ గారి నాయకత్వం కొనసాగింది. కొద్ది రోజుల పాటు ఆ మద్య నిషేధం జరిగింది, మీకు తెలుసు. ఇప్పటి కూడా ఆబ్కారీ శాఖ మద్య నిషేధ శాఖనే ఉంటుంది. మద్య నిషేధ శాఖ పేరిట ఎన్ని వేల బ్రాండ్ షాపులు పెట్టిండ్రు మిత్రమా, ఎన్ని వేల బెల్ట్ షాపులు పెట్టిండ్రు. ఊళ్ళల్లో 200 మందికి ఒక బెల్ట్ షాప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ గుళ్ళ పక్క పొంటి, బళ్ళ పక్క పొంటి, మహిళలు తిరిగేటువంటి జాగాలలో కూడా బ్రాండ్ షాపులు, దాని పక్క పొంటే సిట్టింగ్. ఎక్కడ కిరాయి తీసుకుంటారు? ఆ బ్రాండ్ షాప్ పెడితే పక్క పొంటో 5 గుంటలో 10 గుంటలో కుల్లా జాగా ఉంటేనే తీసుకుంటారు ఆయన. ఎందుకంటే అక్కడనే సిట్టింగ్ పెట్టాలి. అక్కడనే తాగిపిస్తాడు, బయటికి రాగానే మళ్ళీ ఫైన్ ఎత్తాడు. అక్కడ పోలీసు ఆయన తాగిపిస్తాడు, కేసీఆరే. తాగిపించి ఫైన్ వేసేది కూడా కేసీఆర్ పోలీసులతో. అంటే గిట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉంటే ఇప్పటికే 10,700 కోట్ల రూపాయలున్న లిక్కర్ ఆదాయం 45,000 కోట్ల రూపాయలకు పెంచుకొని ప్రజలందరూ అసహించుకుంటా ఉంటే తెలంగాణ మహిళలకు ఏం తక్కువ పోయిందండి? 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. తెలంగాణ మహిళగా ఇక ఢిల్లీకి పోయి, ఇక పంజాబ్ పోయి, గక్కడ లిక్కరు అమ్మే దుకాణాలు వ్యాపారం చేసుకోవచ్చా? చేయొచ్చా అండి మహిళలు? చెప్పండి. వారికైతే తెలవాలి. నేను అక్రమాలు జరిగిందనేది ఆ ఈడీ కెరక, ఆ సిబిఐ కెరక నాకేం తెలియదు. కానీ ఒకవేళ కనుక ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అసెంబ్లీలో నిండు సభలో, నా కూతురైనా నా కొడుకైనా క్షమించే ప్రసక్తి లేదని చెప్పిండు. నిజంగానే మీరు తప్పు చేయని వాళ్ళైతే మీకేం భయం? చక్కగా తీసుకొని ఫోన్లన్నీ అక్కడ పెట్టాలి, చూసుకోపో అని చెప్పాలి. నువ్వు విచారిస్తా చెప్పు, ఏం కావాలని చెప్పని చెప్పాలి. తప్పేమని చెప్పండి. గింత రాద్దాంతం చేయాలి చక్కర మొత్తం రాష్ట్రం అంతా ఏదో వారికి ఏదో జరిగిపోయింది, తెలంగాణ అంతా స్పందించాలని, తెలంగాణ ప్రజలంతా కూడా ఏడవాలనే పద్ధతి ఏ పద్ధతి అండి? నీ సార వ్యాపారానికి, నీ లిక్కర్ వ్యాపారానికి మా తెలంగాణ ప్రజలకి సంబంధం ఉందా చెప్పండి. అందుకని ఇవాళ మహిళగా లిక్కర్ వ్యాపారం చేయడమే తప్పు, నెంబర్ 1. నెంబర్ 2, అలా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేది అంటున్నారు. అదంతా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళు నిగ్గుదరిస్తారు. తప్పకుండా వాళ్ళు నిజంగానే నిర్దోషులైతే నిర్దోషులతో బయటకు వస్తారు. అక్రమంగా కేసులు పెట్టే వాళ్ళు ఖతమైపోతారు. తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఎవ్వరూ చట్టానికి అతీతం కాదు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా జైలుకు పోయిన విషయం మనం మర్చిపోదు. ఎంపీలైనా ఎమ్మెల్యేనా, ఇలా లల్లు ప్రసాద్ యాదవ్ కూడా జైలుకు పోయింది. ఇప్పుడు ఎవరు నేను అతీతం కాదు, వారు అతీతం కాదు, ఎవరు అతీతం కాదు. చట్టం అందరికీ సమానమే. కాకపోతే అప్పుడప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు, పలుకుబడిన వాళ్ళు కొంత తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అంతిమంగా ధర్మాందే విజయం ఉంటుంది, చట్టాందే విజయం ఉంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం తప్పకుండా తన పని తను చేసుకపోతుంది. ఒకవేళ తప్పు చేస్తే తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.